ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటుందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మరి పార్టీ పరిస్థితి ఏమి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐటీ రంగాన్ని చూస్తున్నాం గదా! బాగుందిగా పార్టీ పరంగా అయితే మంచిగా జరుగుతున్నాయి. ఇంకే ఐటీ రంగం ఎలా ఉంది మరి? బాగుంది. బావుంది. పేదలకైతే మంచిగానే ఉంది ఇక. ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు వాలంటీర్స్ వాళ్ళందరూ మంచిగా ఉన్నారుగా, ఇంకేం కావాలి. మరి వాలంటీర్లు కొన్ని విషయాలలో విమర్శలు తీసుకున్నారు కదా! కొన్ని ఏవైతే ఉన్నాయో పథకాలనేవి కరెక్ట్‌గా అందిస్తలేరని. ఎవరన్నారు అది? చాలా తెలిసాయి కదా! ఎవరనలే. నేను పల్లెటూరు మాది. మా సైడ్ అయితే ఎవరని అందరూ అని కాదు. కొందరు అగత్యాలు చేస్తున్నారు, డబ్బులు తింటున్నారు. కొందరు అమ్మాయిలను అదే డబ్బులు పింఛన్ డబ్బులతోని కూడా అమ్మాయిలను తీసుకుపోతున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, తాగుతున్నారు అని చెప్పి చాలా పేపర్స్ లో కూడా న్యూస్ లో అవన్నీ ఏం లేదు, అన్ని పుకార్లు. ఆ, మా- ఈ పరంగా ఏం మేలు జరిగిందంటే ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. మా అమ్మ మా నాన్న ముసలోళ్ళు. వాళ్ళకి ధైర్యంగా వదిలేసి వచ్చాము. ఇప్పుడు మేము ఇంటి రెంట్ కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళు ఏదో నెలకి ఇంత వస్తుంది మా అమ్మకి మా నాన్నకి. ఇప్పుడు దానివల్ల బెనిఫిటే కదా నాకు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి అంటూ ఏం లేదు. ఇప్పుడు నేను బతకాలా, వాళ్ళని చూసుకోవాలా? కరెక్టే కదా. ఇప్పుడు వాళ్ళని చూసుకోవడానికైతే అక్కడ వాళ్ళకి నెలకు మా నాన్నకి పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ ప్రకారం బతుకుతుండ్రు. పింఛన్ రేట్లు కూడా అట్లే పెరిగినాయి కదా అన్న. ఏది ఇక్కడ పెరగలే, అన్ని చోట్ల పెరిగినాయి. ఇక్కడ పెరగలే. ఇప్పుడు మన చోట ఒక్కటే పెరిగిందని అంటే లేదా? పొరపాటు. ఇప్పుడు ఇండియా పరంగా అన్ని చోట్ల మరి పెరిగినాయి. ఇండియా ప్రకారంగా చూసుకుంటే అన్ని పెరిగినాయి కదా. ఇప్పుడు మనం ఏపీలో ఒక్కటి పెరిగితే తప్పు కదా. అదే దాన్ని బట్టి ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాడు, దానికి తగ్గట్టు రేట్లు కూడా పెంచిండు కదా. ఆయన ఎందుకు పెంచుతాడన్నా? ఇప్పుడు ప్రభుత్వం చేట్లనే కదా అన్న సీఎం. ప్రభుత్వం అంటే సీఎం అయినంత మాత్రాన ఇప్పుడు ఇక్కడ సీఎం ఉన్నాడు. ఇప్పుడు మిగతా ఎట్లయితే జీతాలు ఎట్లయితే మనకి ఇచ్చే పన్నుల ద్వారా ఆ, ఆయ- కరెంట్ బిల్లు కానీ పెట్రోల్ కానీ ట్యాక్సులు ఉంటాయి కదా. ఆ? ప్రతిదానికి ట్యాక్స్ తాగేది మరి తాగడం మానేస్తే వాడు తాగేది అనుకున్నావు కదా. సంపూర్ణ మద్యపానం అన్నాడు. ఆ? చేసిండన్న ఏది చేసిండుగా. ఏడో ఇప్పుడు ఎక్కువ రేట్లు పెడితేనేమో పెంచిండు అని అంటారు. ఇప్పుడు నేను తాగా, సపోజ్ తాగేటోడు 100 ఏడో చోట పుట్టించుకుంటాడు, తాగాలనుకుంటాడు. కరెక్టా కదా. తాగకూడదు అనుకున్నాడు భార్యకి పిల్లలకి మంచిగా చూసుకుంటాడు. తాగేటోడు ఏం చేస్తాడు, పొద్దాకలా దాన్ని చూసుకుంటాడు. తాగకోకుంటే దానికి బెనిఫిట్ అవుతుంది కానీ వాడంతకు వాడే తీసేస్తాడు. కానీ ఇప్పుడు మనం తాగే దాన్ని బట్టి ప్రకారం చూసుకుంటే తీసేస్తాడని అంటే ట్యాంక్స్ కూడా బాలేవు అనే ఒక టాక్. అది బాగలేకుంటే నువ్వు మానేస్తే తప్పేముంది. ఇప్పుడు బాగలేదని నీకు తెలుసు, బాగలేదని మళ్ళీ తాగితే నీ తప్పు కదా. అది కరెక్టే కదా. ఇప్పుడు ఆయన ఏమో ధీమాగా వైనాట్ 175 175కి 175 మనమే కొడుతున్నాం అంటున్నాడు. ఏ ధైర్యంతో అంటున్నాడు అన్న? ఏ ధైర్యం అని అంటే ఉన్నోడు వచ్చేసి 10 మంది ఉన్నారు, లేనివాడు వచ్చేసి 90 మంది ఉన్నాడు. ఆయనకి 90 ఓట్లు పడతాయన్న ధీమాతోనే మాట్లాడుతుండు అంతే. ఇప్పుడు ఉన్నోడు ఏం చేస్తాడని అంటే, ఇప్పుడు నేను ప్రస్తుతానికి చెప్తాడు, ఉన్నోడు ఆయనకి ఏం అవసరం లే, పక్కన డెవలప్మెంట్ అయితే చాలనుకుంటాడు. లేనివాడు ఏం చేస్తాడు, ఒక పూట గడిస్తే చాలనుకుంటాడు. కరెక్టే కదా. దానివల్ల వాడు ఏం చేస్తుండు, ఫస్ట్ పేదలకు చూసుకుంటే తర్వాత ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది. కాదని ఎట్లా అంటావన్నా, ఫస్ట్ మన ఇల్లు సక్రమంగా అయితేనే కదా. అలా ఇప్పుడు 175కి 175 ఎన్ని సీట్లు వస్తాయని నువ్వు అనుకుంటున్నావు? 100 పైనే వస్తాయి, 100 పైనే ఆయన వస్తాయి. చెప్పినట్టు 175కి 175కి 175 అని అంటే కష్టమే కానీ 100కి పైనే వస్తాయి. కానీ 175 కంటే మామూలు అంటుంటారు. ఇప్పుడు ఎక్కడ తిరిగినా కానీ మేమే గెలుస్తాం అని ప్రతి ఒక్కరు అని అంటారు. కానీ అది గెలిచేది గెలవందని అంటే చాలా కష్టం, చెప్పలేము కదా.